హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇది బాగుందా? హాస్పిటల్లో పేషెంట్ వేసుకున్నట్టు ఒక గౌను తగిలించుకున్నాను. ఎవరైనా చూస్తే నవ్వుతారేమో, బొంత కొడి పెట్టెలా ఉన్నాను కదా అని మధు అనింది. లేదు, పుట్ట బొమ్మలా ఉన్నావు అని దుర్గా వైపు చూసి, అమ్మా నేను మధుని బయటికి తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. చాలా దూరం ఇద్దరు ట్రావెల్ చేశాక ఒక అరగంట పాటు మధు ఆపు అనేంత వరకు తిప్పి, ఆపు అని మధు అరవగానే దేవాంశ్ సడన్ బ్రేక్ వేశాడు. నాకు అది కావాలి అని మధు చేపట్టి చూపించడంతో, నిమ్మకాయ సోడానా? మంచిది కాదు మధు అని దేవ్ అన్నాడు. మధు వెంటనే తన నవ్వుని కరిగించడంతో, సరే సరే హాఫ్ గ్లాస్ అని దేవాంశ్ చెప్పాడు. మధు సంతోషంతో ఒప్పుకుంది. దేవాంశ్ వెళ్ళి తీసుకొని వచ్చి మధుకి ఇవ్వడంతో కమ్మగా అనిపించి సగం గ్లాస్ చెప్పినట్టుగా తాగి మిగిలిన సగం దేవాంష్కిచ్చి, భలే ఉంది కదా అని అనగానే బేబీ కిక్ ఇవ్వడంతో, వామ్మో బేబీ కిక్ ఇచ్చింది అని చెప్పింది. అయ్యయ్యో నా బిడ్డకి నీ అలవాట్లన్నీ అలవాటు చేస్తున్నావు, పైగా అన్ని అన్హెల్దీగా అని దేవ్ అన్నాడు. ఏం పర్లేదు అని మధు నవ్వడంతో అక్కడి నుండి బయలుదేరుతూ, ఇంకేమైనా కావాలా, ఎక్కడైనా ఆగుదామా అని అడిగాడు. అవసరం లేదు, ఊరికి చాలా రోజుల నుండి ఇంట్లో ఉన్నాను కదా, అలా బయటికి రావాలనిపించింది, అందుకే మొన్న అడిగాను, కానీ కుదరలేదని అర్థమైంది. ఇప్పుడు ఇలా తీసుకొస్తావని ఊహించలేదు, చాలా బాగుంది అని మధు అంటూ ఉండగా కడుపులో సన్నని నొప్పి మొదలైంది. అప్పుడే డ్రింక్ తాగడంతో ఆ మూలంగా అనిపించిందని కార్ సీట్ కాస్త కంఫర్ట్గా అనిపించక మధు అటూ ఇటూ కదులుతూ వేసుకునే చెప్పుల్ని విడిచి కాళ్ళు చాపుకొని కూర్చుంది. మెల్లమెల్లగా నొప్పి ఇంక్రీజ్ అవ్వడంతో పెద్దగా పట్టించుకోకుండా అప్పటికే ఇలాంటివి చాలానే వచ్చి ఉండటంతో మొహం మీద పడుతున్న చెమటల్ని తుడుచుకోసాగింది మధు. దేవాంశ్ గమనించి, ఏమైంది మధు, కారులో కంఫర్ట్గా లేదా అని అడిగాడు. మధుకున్నట్టుండే నొప్పి బాగా ఎక్కువ తెలుస్తూ ఉంటే అర్థమై ఎప్పుడు వచ్చే పెయిన్స్ కన్నా ఇవి చాలా డిఫరెంట్గా అనిపించడంతో దేవాంశ్ వైపు చూసి, దేవ్ హాస్పిటల్కి పోనివ్వు, పెయిన్స్ వస్తున్నట్టున్నాయి, చాలా నొప్పిగా ఉంది అని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని చెప్పింది. ఆ మాట అనగానే దేవాంష్కి తన లైఫ్లో తనకి కలగని ఒక కంగారు కలిగి వెంటనే కార్ టర్న్ చేసుకుని హాస్పిటల్ వైపు కార్ పోనిస్తూ లైట్గా షివర్ అవుతున్న తన చేతితో ఫోన్ తీసుకుని దుర్గాకి కాల్ చేసి విషయం చెప్పాడు. అప్పటికే ఇంట్లో బలరాం వాళ్ళు అందరూ ఉండటంతో హాస్పిటల్కి ఎంత వీలైతే అంత తొందరగా రమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు. మధుకి కాస్త నొప్పి ఎక్కువ అవ్వడంతో అణుచుకోవడానికి ట్రై చేస్తున్నా కుదరక కళ్ళల్లో నీళ్లు కారుతుంటే దేవాంశ్ తన వైపు చూసి, మధు ఆర్ యూ ఓకే అని కంగారుగా అడిగాడు. మధు తల అడ్డంగా ఊపి, చాలా పెయిన్గా ఉంది, ప్లీజ్ తొందరగా పోనివ్వు అని మధు ఎంతో రిక్వెస్ట్గా చెప్పింది. రిలాక్స్, ఓవర్ టెన్షన్ అవ్వకు అని దేవాంశ్ కంగారు పడుతూనే చెప్పి మరింత ఫాస్ట్ పెంచాడు. మధు తన కింద పెదవి మడిచి తన నొప్పిని భరిస్తూ ఎంత తట్టుకోవాలి అని చూసినా కుదరక, అవ్వడం లేదు, చాలా నొప్పిగా ఉంది అంటూ ఏడ్చేసింది. దాంతో దేవాంష్కి మరింత కంగారు పుట్టి, మధు ఏం కాదురా అని తన పొట్ట మీద మెల్లగా చేయి పెట్టి నిమురుతూ ఒక చేతితోనే డ్రైవ్ చేస్తూ మధ్యలో సడన్గా డాక్టర్ గుర్తు రావడంతో తలకొట్టుకొని వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మధు ఉక్కిరి బిక్కిరి అయిపోవడం చూసి, మధు 10 నిమిషాల్లో హాస్పిటల్ ముందుంటా, మనం దగ్గరకు వచ్చేసాం, ప్లీజ్ కంట్రోల్ చేసుకో అని ఎంతగా చెప్తున్నా అది కుదరని పని అని తనకి తెలిసినా ఆ సమయంలో అవేవీ గుర్తురాక మధుని చూసి చాలా కంగారు పుట్టేసింది. ఇటువైపు ఆడవాళ్ళందరూ హాస్పిటల్కి బయలుదేరగా మిగిలిన వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు. దేవాంశ్ 10 నిమిషాల్లో హాస్పిటల్కి రీచ్ అయి కార్ దిగి వెంటనే మధుని ఎంతో జాగ్రత్తగా కార్ దింపేటప్పటికే అక్కడ వీల్చైర్ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉండడంతో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మధుని కూర్చోబెట్టి తనతో పాటే దేవాంశ్ వేగంగా లోపలికి వెళ్ళగా అప్పటికే ఏడుస్తున్న మధుని లేబర్ రూమ్లోకి తీసుకొని వెళ్లారు. దేవ్కి చాలా కంగారుగా ఉంది. రూమ్ బయట నిలబడి తన పిడికిలి బిగించి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. హాస్పిటల్కి ఇంట్లో వాళ్ళు బయలుదేరడంతో దేవ్ చేరుకున్న 15 నిమిషాల్లో అక్కడికి చేరుకొని దేవ్కి కాల్ చేశారు. అప్పటికే లోపల మధు గొంతు విని తన తల పగిలిపోతున్నట్టు అనిపించడంతో ఫోన్ రాగానే ఉలిక్కిపడి ఫోన్ వైపు చూసి వెంటనే లిఫ్ట్ చేసి ఎక్కడ ఉన్నాను ఏంటి అని డీటెయిల్స్ చెప్పి కాల్ కట్ చేసి అదే టెన్షన్తో దేవాంశ్ ఒక క్షణం కూర్చొని ఒక క్షణం తిరుగుతూ కంగారు పడిపోతూ ఉన్నాడు. దుర్గా, తులసి, రాధిక, అపూర్వ, భవానీ ఇలా అందరూ రాగా వెనుకనే రాఘవేంద్ర, బలరాంతో పాటు బాలాజీ కూడా చేరుకున్నాడు. ఏమైనా చెప్పారా నాన్న అని దుర్గా అడిగింది. లేదమ్మా అని దేవాంశ్ చెప్పాడు.
దేవాంశ్ కంగారు చూసి కంగారు పడుతున్నావా అని దుర్గా చిన్న నవ్వుతో అడిగింది. దేవాంష్కి ఆ క్షణం అసలేం అర్థం కాక నిలబడి ఉన్న దుర్గా వైపు క్షణకాలం పాటు చూసి నడుం చుట్టూ చేతులు వేసి బొజ్జలో తలదాచేసి భయంగా ఉందమ్మా, అరుపులు వింటుంటే ఇంకా భయమేస్తుంది అని చెప్పాడు. మొదటిసారి దేవాంష్ని పసిపిల్లాళ్లా చూస్తూ ఉంటే అందరికీ చిన్న నవ్వే వచ్చింది. దుర్గా తల మీద చేయి వేసి ఏం కాదు నాన్న, అసలేం కాదు, కంగారు పడకు అని చెప్పింది. లేదమ్మా, తన అరుపులు ఆగటం లేదు, ఇంతవరకు డాక్టర్ బయటికి రాలేదు, అందుకే భయంగా ఉంది అని దేవాంశ్ మరింత కంగారు పడిపోతూ అన్నాడు. ఇదంతా మామూలే నాన్న, ప్రతి ఆడది ప్రతి కాన్పుకి ఇదిగో ఇలాంటి ఒక ఇష్టమైన నరకాన్ని కోరుకొని మరీ అనుభవిస్తుంది. కావాలంటే నువ్వు డెలివరీ అయ్యాక మధుని అడిగి చూడు, నాకు అసలేం గుర్తులేదని సింపుల్గా చెప్పేస్తుంది అని అనింది. దేవాంశ్ అలాగే పట్టుకొని మనసులో దేవుడికి మొక్కుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి నర్స్ బయటికి రావడంతో దేవాంశ్ వెంటనే లేచి నర్స్ దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి లోపలికి రండి అని నర్స్ పిలవడంతో దేవాంశ్ వెంటనే లోపలికి వెళ్ళగా అక్కడ మరో క్యాబిన్ నుండి మధు గొంతు వినిపిస్తున్న మనిషి కనిపించకపోవడంతో కంగారు కలిగి బాగుంది కదా, ఏం కాలేదు కదా అని డాక్టర్ వంక చూశాడు. కంగారు పడద్దు, నార్మల్ డెలివరీకి హై పాసిబిలిటీ ఉంది, మీరు ఒక సంతకం చేయాలి, ఇట్స్ జస్ట్ ఏ ఫార్మాలిటీ అని డాక్టర్ చెప్పింది. దేవాంష్కి చెయ్యి వణుకుతున్నా తమాయించుకొని పేపర్ మీద సంతకం పెట్టి ఉండొచ్చా ఇక్కడ అని అడిగాడు. ఉండొచ్చు, బట్ మీ కంగారు చూసి ఆవిడ భయపడితే బీపీ రైజ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని డాక్టర్ చెప్పింది. అన్నీ ఒకేసారి చెప్పేసరికి దేవాంశ్ ఇంకేం మాట్లాడలేక నేను బయట వెయిట్ చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ తనని కేర్గా చూసుకోండి అని చెప్పాడు. ఏం కాదు, మీరు వెళ్ళండి అని డాక్టర్ చిన్న స్మైల్తో చెప్పింది. ఒక పక్క అరుపులు వింటుంటే దేవాంష్కి భయం వేస్తూ ఇక్కడ డాక్టర్ ఏమో నవ్వుతూ మాట్లాడుతుంటే పిచ్చెక్కిపోయి ప్లీజ్ ప్లీజ్ చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇక్కడ పే చేయాల్సిన దానికన్నా డబుల్ పే చేస్తాను ప్లీజ్ అని మరోసారి రిక్వెస్ట్ చేశాడు. తప్పకుండా మేము కేర్ చేస్తాం, మీరు వెళ్ళండి అని బలవంతంగా దేవాంష్ని బయటికి పంపించి డోర్ క్లోజ్ చేసి డాక్టర్ వెళ్ళింది. మధుకి తలలో నరాలు చిట్లిపోతున్నాయి, అరవలేకపోతుంది, నోరండిపోతుంది, కానీ అరవకుండా ఉండలేని పరిస్థితి. 100 ఏనుగులు ఒకేసారి తన మీదకెక్కినట్టు అనిపిస్తూ ఉంటే భరించలేక కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే అనుకున్నంత ఈజీ కాదని క్షణకాలం ఆలోచన తన మదిలో మెదిలి అరుస్తూనే గట్టిగా ఏడ్చేసింది. డాక్టర్ మధు దగ్గరికి వెళ్ళి తన తల మీద చేయి పెట్టి తన చెవి దగ్గరికి చేరి మధు మధు పుష్, నీ బేబీ బయటికి వస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా, చూడవా నువ్వు, నేను ఆల్రెడీ స్కానింగ్లో చూసేశాను, నువ్వు చూడలేదు కదా, అందుకే ఇలా ఫీల్ అవుతున్నావు, ఇప్పుడు నువ్వు గట్టిగా ట్రై చేస్తే 10 నిమిషాల్లో నువ్వు కూడా చూడగలవు అని చెప్పింది. మధుకి తన వల్ల కావడం లేదు, ఎంత ట్రై చేస్తున్నా కష్టంగా అనిపిస్తుంది, కానీ తన వల్ల కావడం లేదు, ప్రయత్నం మాత్రం మానుకోలేదు. 2 నర్సులు 2 డాక్టర్లు ఎంతగానో మధుని ఎంకరేజ్ చేస్తూ కేర్ చేస్తూ బేబీ బయటకు వస్తుందనగా మధు ప్లీజ్ పుష్ అని మరింత గట్టిగా చెప్పడంతో మధు అరుపులు ఆకాశాన్ని అంటడంతో బేబీ బయటకు వచ్చింది. డాక్టర్ బేబీని చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా పట్టుకోవడంతో మరో డాక్టర్ మధు పుష్ అని ఈసారి మరింత టెన్షన్ గుండెని గుప్పెట్లో పెట్టుకొని అరిచింది. మధు మరింత గట్టిగా పుష్ చేయగానే మరో బేబీ కూడా బయటకు వచ్చేసింది. ఆఖరుగా అరిచిన అరుపుతో సోయ లేకుండా మధు కళ్ళు మూతలు వేసి భారంగా ఊపిరి పీల్చుకొని తన ప్రాణాన్ని గాల్లో వదిలేసి అలాగే ఉండిపోయింది. డాక్టర్స్ వెంటనే పిల్లల్ని నర్స్ చేతికి ఇచ్చి మధుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 10 నిమిషాల్లో పిల్లల దగ్గరికి వెళ్ళి 2 చేతులకి బ్యాండ్ వేసి భలే క్యూట్గా ఉన్నారని నవ్వుకొని 2 డాక్టర్స్ చేతుల్లోకి తీసుకొని నర్సుల వైపు చూసి తనని రూమ్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి బయటికి వెళ్ళారు. బయట ఉన్న దేవాంశ్ లోపలికి వెళ్ళి గొంతు మరింత దగ్గరగా విన్నప్పటి నుండి ప్రాణం తహతహలాడిపోవడంతో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. విషయం తెలుసుకున్న వివేక్, సుభాష్, రంజిత్, రమ్య ఆఫీస్ నుండి వచ్చేశారు. ఎందరూ ఎన్ని చెప్తున్నా దేవ్కి వినిపించడం లేదు. డోర్ ఎప్పుడు తీస్తారన్న టెన్షన్తో, పైగా ట్విన్స్ అని తనకి బాగా తెలియడంతో అన్నింటికి మించి నార్మల్ డెలివరీ 2 అంటే ఎంత కష్టంగా ఉంటుందో లోపల తపన పడుతూ ఐఎమ్ సో సారీ మధు, సో సారీ, ట్విన్స్ని వద్దు అనుకుంటే బాగుండేదేమో అని అనుకుంటూ, లేదా ఆపరేషన్ అన్నా అయ్యుంటే బాగుండేదేమో, తప్పు చేస్తున్నానా అని అనుకుని వెళ్ళి ఆపరేషన్ చేయమని చెప్పేస్తే అని దేవాంశ్ డోర్ దగ్గరికి వెళ్ళబోయాడు. సరిగ్గా అప్పుడే డోర్ ఓపెన్ చేయడంతో దేవాంశ్ అడుగు వెనక్కి వేయగా డాక్టర్ బేబీని తీసుకొని బయటకొచ్చి దేవాంశ్ వైపు చూసి చేతుల్లో పెడుతూ పాప అని చెప్పింది. దేవాంశ్ మొహంలో రిలాక్సేషన్ కొట్టొచ్చినట్టు కనిపించటమే కాక పాప అని చెప్పగానే తన మొహంలో ఒక స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేసింది.
అసలు అప్పటి వరకు ఆలోచించిన మధు గురించి క్షణకాలం అస్సలు గుర్తురాక మెల్లగా తల వంచి జాగ్రత్తగా పట్టుకున్న బేబీ వంక చూశాడు. పింక్ కలర్లో ఉన్న చిట్టి చేతుల్ని పిడికిళ్ళు బిగించి తన మొహంకి అటుపక్క ఇటుపక్క ముడిచి పట్టుకొని కాళ్లను కూడా ముడిచి దగ్గర తీసుకొని ఉంది. దేవాంశ్ పాప వైపు చూసి మరింత పింక్గా కనిపించటంతో వావ్, నా కూతురు ఎంత అందంగా ఉంది అని ఒక క్షణం మనసులో అనుకోగాని చూపు పరీక్షగా మొహం మీదకి మల్లగా ముద్దుగా మూసి ఉన్న కళ్ళు, చిట్టి ముక్కు, పింక్ కలర్లో ఉన్న చిన్ని చిన్ని పెదవులు, బూరెలాంటి బుగ్గలు చూస్తుంటే మహముద్దుగా అనిపించి డాక్టర్ వంక చూసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. వెంటనే అందరూ దేవాంశ్ చుట్టూ చేరిపోగా వెంటనే మరొక డాక్టర్ బయటకొచ్చి మీకు బాబు కూడా పుట్టాడు అని చెప్పింది. ఆ మాటతో దేవ్ మరింత మురిసిపోగా అందరూ షాక్ అయిపోయారు. డాక్టర్ అందరి వైపు చూసి మధుకి ట్విన్స్, సేఫ్గా నార్మల్ డెలివరీ జరిగింది అని చెప్పింది. వావ్ అన్నయ్య, ట్విన్సా? మరి ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పనే లేదు అని వివేక్ అడిగాడు. దేవాంశ్ చేతిలో ఉన్న పాపని పట్టుకొని డాక్టర్ దుర్గా చేతికి ఇస్తున్న బాబు వైపు అలాగే చూస్తూ సర్ప్రైజ్ చేయాలనిపించింది, అందుకే చెప్పలేదు. కానీ లాస్ట్ మంత్లో మధు చెప్పమని కాస్త ఫోర్స్ చేసింది, నేనే చెప్పనివ్వలేదు అని అన్నాడు. అబ్బా అన్నయ్య, డబుల్ బొనాన్జా, అసలు ఎంత హ్యాపీగా ఉందో, కంగ్రాట్స్ అన్నయ్య అని వివేక్ అరవడంతో మిగిలిన అందరూ కూడా ఒక క్షణం చిన్న పిల్లల్లా అయిపోయి ఒక సంతోషం వస్తుందనుకుంటే అది రెండింతలుగా మారిపోవడంతో చాలా సంబరపడిపోయారు. దేవాంశ్ డాక్టర్ వైపు చూసి మధు ఎలా ఉంది అని అడిగాడు. ఆల్రెడీ రూమ్కి షిఫ్ట్ చేయించాను, బ్యాక్ సైడ్ డోర్ ఉంది, సో మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, ముఖ్యంగా బేబీస్ని కిడ్స్ సెక్షన్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పింది. దేవాంశ్ అత్తయ్య అని పిలిచి తులసి చేతికి పాపని ఇచ్చి నేను మధు దగ్గరికి వెళ్తున్నాను, మీరు పిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి పదండి వెళ్దాం అని అనడంతో అందరూ బేబీస్ని చూస్తూ ఉండడంతో దేవాంశ్ అందరి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దేవాంశ్ వెళ్ళేటప్పటికే రూమ్కి షిఫ్ట్ చేసి అప్పుడే బెడ్ మీదకి మార్చి నర్స్ బయటకొచ్చింది. మధు అని దేవాంశ్ అనగానే ఇప్పుడే పడుకుంది సార్, స్పృహలోనే ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు కానీ బాగా టైర్డ్ అయిపోయారు, ఎక్కువ మాట్లాడించకండి అని చెప్పి నేను 5 minutesలో వస్తాను సార్, మెడికేషన్ అంతా తీసుకురావాలి అని చెప్పి వెళ్ళింది. దేవాంశ్ రూమ్లో అడుగుపెట్టి బెడ్ మీద సోయ లేకుండా పడుకొని ఉన్న మధుని చూసి ఎందులో ఆ క్షణం మధుతో కలిసి కాపురం చేసిన ఆ సంవత్సరం కంటే గొప్పగా అనిపించడంతో ఒక్కో అడుగు వేస్తూ తన దగ్గరికి చేరి బెడ్ మీద కూర్చొని అన్ని రోజులు ఉన్న కళ్ళ మొత్తం పోయి మొహం పీక్కుపోయి పెళ్లికి ముందు తాను చూసిన మధు కన్నా ఓ 4 kgs తక్కువగా కనిపిస్తూ ఉంటే ఇంత వేరియేషన్నా అని మనసులో ఒక క్షణం అనిపించి తన తల మీద చేయి వేసి నిమిరాడు. స్పర్శ తగలగానే మధు చిన్న నవ్వుతో బలవంతంగా కళ్ళు తెరిచి దేవ్ వైపు చూసి నువ్వు హ్యాపీనా అని అడిగింది. దేవాంశ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మాట మధు నోటి వెంట రావడంతో ఆశ్చర్యంగా చూస్తూ కష్టపడింది తను, బాధలు పడింది తను, మొత్తం అనుభవించింది తను. గత 9 నెలలుగా ప్రతిరోజుని ఏదో ఒక ఛాలెంజ్తో పూర్తి చేస్తూనే ఉంది. ఈరోజు అతిపెద్ద గండాన్ని గట్టెక్కింది ఒకరు కాదు, ఇద్దరు. తమ ఇంట్లోకి రెండింతల సంతోషాన్నిచ్చి తన గురించి పట్టించుకోకుండా నువ్వు హ్యాపీనా అని అడగడం దేవాంశ్కి చాలా విచిత్రంగా అనిపించి మధు మీద అప్పటికే ఉన్న గౌరవం ఒక్కసారిగా పెరిగిపోవడంతో విపరీతంగా చెమట పట్టి నుదురంతా తడిచి జుట్టంతా తడిచిపోయి ఉన్నా వెళ్ళి తన తల మీద పెదవులు నిలిపి 1 నిమిషం పాటు అలానే ఉండి మెల్లగా దూరం జరిగి ఐ లవ్ యూ సో మచ్ మధు అని చెప్పాడు. మధు పెదవుల మీద చిన్న నవ్వు రావడంతో దేవాంశ్ దూరం జరగగానే బలవంతంగా చూడడానికి ప్రయత్నిస్తూ ఎవరు పుట్టారు అని అడిగింది. మన ఇద్దరి కోరిక తీరిపోయిందిరా, పాప బాబు అని చెప్పాడు. మధు మొహంలో ఒక చిన్న నవ్వు రావడంతో మాట్లాడలేకపోతున్నాను అని ఎక్కడో సన్నని గొంతుతో చెప్పింది. పడుకో అని కర్చీఫ్ తీసి తన మొహం మీద పట్టిన చెమటని మెల్లగా తుడిచి మరోసారి తన చెంప మీద ముద్ద పెట్టుకొని దూరం జరిగాడు. అంతలో నర్స్ వచ్చి మధుకి సెలైన్ పెట్టి తన ఫైల్ మెడిసిన్స్ పక్కన పెట్టి సార్ సెలైన్ కంప్లీట్ అయ్యాక బెల్ క్లిక్ చేయండి వస్తాను అని చెప్పి వెళ్ళింది. సరిగ్గా 2 నిమిషాలకే రంజిత్, వివేక్ ఇక మిగిలిన వాళ్ళంతా రూమ్లోకి వచ్చేశారు. దేవాంశ్ బెడ్షీట్ని మధు మీద సరిగ్గా కప్పి లేచి పక్కన కూర్చోవడంతో అందరూ మధుని చూసి 5 నిమిషాల పాటు అక్కడే ఉండి బయటకు వెళ్ళారు. పిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గర నుండి దాదాపు గంట తర్వాత తీసుకొని వచ్చారు. రాగానే దేవాంశ్ మరోసారి పిల్లల వైపు చూసి అమ్మ ముందు వేరుగా ఉన్నారు, ఇప్పుడు వేరుగా ఉన్నారు అని అడిగాడు.
దుర్గా నవ్వి వాళ్ళు ముందు లైట్గా క్లీన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు శుభ్రంగా నీళ్లతో కడిగి ఇదిగో మనం తెచ్చిన బట్టల్లో చుట్టిచ్చారు. అందుకే తేడా తెలుస్తోంది. నీ పిల్లలేమీ మారిపోలేదులేరా. నా మనవడు నా మనవరాలనే నేను కనిపెట్టుకుని ఉన్నాను అని దుర్గా చెప్పింది. తులసి నవ్వుతూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని ఓ బిడ్డని కని చేతిలో పెడుతుందా అని ఎదురు చూశాను దేవ్. కానీ ఇలా ఒకేసారి 2 పిల్లల్ని పెడుతుందని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది అని తులసి తన సంతోషాన్ని మొత్తం మొహంలో నింపుకొని చెప్పింది. దేవాంశ్ చిన్నపాటి నవ్వుతో జాగ్రత్త అని చెప్పాడు. తులసి దుర్గా వెళ్ళి బేబీస్ని చెరో ఉయ్యాలలో పడుకోబెట్టి గాఢంగా నిద్రపోతున్న మధుని చూసి ఎంత అలసిపోయిందో అర్థమై ఒక బిడ్డకి ఎంత కష్టంగా ఉంటుందో అలాంటిది 2నంటే మధు ఒకేసారి చాలా కష్టపడిందని అందరికీ అనిపించి తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టక పిల్లలు కూడా నిద్రపోతూ ఉండడంతో పక్కకొచ్చారు. దేవాంశ్ ఇక ఫోన్ చేసి ఇంట్లో ప్రతి ఒక్కరికి విషయం చెప్పి సర్ప్రైజ్ చేయడమే కాక కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయి థ్యాంక్స్ చెప్తూ మరోపక్క ఆఫీస్కి కాల్ చేసి అకౌంటెంట్తో మాట్లాడి అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి బోనస్ కింద 1 మంత్ శాలరీ వేసేలా చూడమని చెప్పి దాంతోపాటు అక్కడ ఉన్న మరో స్టాఫ్కి కాల్ చేసి అందరి కోసం గిఫ్ట్ కింద ఏమేం తెచ్చి ఇవ్వాలి ఏంటని అన్నింటినీ క్లియర్గా చెప్పి కాల్ కట్ చేసి తిరిగి రూమ్లోకి వచ్చాడు. మగవాళ్ళంతా కాసేపు మాట్లాడి ఇక హాస్పిటల్లో వాళ్ళ అవసరం లేదని బాగా అర్థమవడంతో వెళ్ళిపోగా ఆడవాళ్ళు మాత్రమే, అది కూడా 4 మాత్రమే మిగలడంతో దేవాంశ్ కూర్చొని మధు ఎప్పుడు లేస్తుందా మాట్లాడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలో డాక్టర్ రావడంతో దేవాంశ్ లేచి అంతా ఓకే కదా, కాంప్లికేషన్స్ ఏమీ లేవు కదా అని అడిగాడు. నథింగ్ టు వరీ, అలాంటివేమీ లేవు. నార్మల్ ట్విన్స్ అంటే 90% సిజేరియన్కి వెళ్ళిపోతాం. బట్ మధుకి ఛాన్స్ దొరికింది. లాస్ట్ మినిట్ వరకు చూద్దామని అనుకున్నాం, బట్ సక్సెస్ అయ్యాం. ఇప్పుడు తన హెల్త్కి వచ్చిన ఏ డోకా లేదు. ఇకపోతే చిన్న విషయం తెలిసిందే ఏంటంటే అని డాక్టర్ అంటూ ఉండగా వెంటనే దేవాంష్కి కంగారు పుట్టి అడుగు ముందుకు వేసి ఏంటి ఏమైంది అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.